సచివాలయం కానీ వాలంటీర్ జాబ్స్ కానీ మిగతా జాబ్స్ ఏమంటారు ఇవ్వలేదు లేవు కూడా. ఎందుకంటే వాలంటీర్లు ఏంటంటే ఇదో జగనన్న ప్రభుత్వం ఇంటికి వచ్చి మా పెన్షన్ ఇస్తుంది, ఏ డబ్బులు ఇస్తున్నారు, ఇది చేస్తున్నా అని చెప్పుకోవడానికి, మా ప్రభుత్వం మీ ఇంటికి వస్తుంది అని చెప్పుకోవడానికి వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్కి 5,000 ఏమైనా సరిపోతాయి అన్న? ఒక మగోడు బతకాలంటే ఒక రోజుకి 600-700 కూలి సంపాదించుకోవాలి. 150 రూపాయలు ఏం సంపాదిస్తాడు? ఏం పెడతాడు ఇంట్లో? వాళ్ళ అమ్మకే పెట్టాలా, వాళ్ళ పిల్లానికే పెట్టాలా, వాళ్ళ పిల్లలకే పెట్టాలా? వాలంటీర్ జాబ్ ఎందుకు? వాలంటీర్ జాబ్ ఓకే, పర్ఫెక్ట్, బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, కానీ జీతం ఉండాలి కదా. జీతం 5,000 సరిపోదు. వాళ్ళకు 15,000 ఇచ్చానుకో హ్యాపీ. వాళ్ళు చేసే పని అది, వాళ్ళు ఇప్పుడు పడితే వాళ్ళు కష్టం కూడా వాళ్ళదే. ఇప్పుడు పడితే అప్పుడు సచివాలయం పిలవడం, వర్షం ఉండదు, ఎండ ఉండదు, వాళ్ళ కష్టం వాళ్ళదే. వాళ్ళ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఇస్తే వాళ్ళు ఉండగలరు, చేయగలరు. మొన్న ఎంతమంది రాజీనామా చేశారు? ఎందువల్ల చేశారు? ఉండలేక చేశారు, ఆ డబ్బులు చాలలేక చేశారు. ఇప్పుడు ఏదైనా డబ్బుల మీద నడుస్తుందన్న, ఏదైనా డబ్బుల మీద నడుస్తుంది. ఒకరి మీద ఆధారపడుతుంటే ఇస్తా అని తర్వాత వాళ్ళు బేలా చేసేస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకొని వీళ్ళు వాళ్ళ చేతుల కష్టం మీద బతుకుతున్నారు. ఫస్ట్ మారాలంటే, ప్రభుత్వం మారాలంటే మెయిన్ కారణం పేదవాళ్ళు, పల్లెటూరు వాళ్ళు మారాలి. అంటే వాళ్ళు ఓట్లు వేయడం వల్ల గెలుస్తున్నారు. ఎందుకంటే మా జగన్, మా పవన్ కళ్యాణ్, మా చంద్రబాబు అని వాళ్ళు తిరుగుతున్నారు. రేపొద్దున వాళ్ళని పట్టించుకోరు. రేపొద్దున వాళ్ళకి ఏమైనా కూడా పట్టించుకోరు. రేపొద్దున చూసి 10,000 ఇస్తారు. 10,000 ఎవరికి కావాలి? 10,000 ఏం సరిపోతాయి? ఒక కుటుంబాన్ని పోషించి 10,000 సరిపోతాయా? మొన్న మా బావ చనిపోయాడు ఎలక్షన్స్ అప్పుడే. మా బావ చనిపోయే అర్జెంట్లో టీడీపీ వాళ్ళు వచ్చి 5,000 ఇచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చి 5,000 ఇచ్చారు. ఎందుకు ఉపయోగపడతాయి? కనీసం మట్టి ఖర్చులకు కూడా రావట్లేదు. ఎంత ఖర్చు జరుగుతుంది? ఏంటంటే మాకు ప్రభుత్వం మేమే గెలిపించుకున్నాం. యంగ్ బాయ్సే, ఓన్లీ కుర్రోళ్ళు, యువకులు గెలిపించుకోవడం వల్లే ఈ ప్రభుత్వం గెలిచింది. ఎందుకంటే మాకు అభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారని ఆతృతగా మేము గెలిపించుకున్నాం. లాస్ట్ టైం మాకు ఓట్లు అందరూ అన్నారు కూడా, ఈ పిల్లలు 12వ తరగతి చదివేవాళ్ళు, 10వ తరగతి చదివేవాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి ఓట్లు గోళ్ళు లేవు, అది ఇది లేదని. ఇప్పుడు మేము డిగ్రీకి వచ్చేసాం, మాకు ఓట్లు వచ్చినాయిగా, మేము గెలిపించుకున్నాం. అసెంబ్లీ గేట్ కూడా దాటినాయి అన్నారు. మేము దాటిచ్చాం కదా, మేము గెలిపించుకున్నాం, మేము దాటిచ్చాం అంటారు కదా. వై నాట్ 175 అంటారు. వై నాట్ 175 ఉందా? 175 పేరు కూడా లేదు.